హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం పడుతుంది. సాయంత్రం నుంచి కురుస్తూనే ఉంది. పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్, టోలీ చౌకీ, గచ్చిబౌలిలో వర్షం పడుతోంది. మియాపూర్, మల్లాపూర్, సరూర్ నగర్, కార్వాన్, చాంద్రాయణగుట్ట, కూకట్పల్లి, శేర్లింగంపల్లిలో వాన పడుతోంది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడింది. ప్రధాన కూడళ్లలో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. 10 గంటల వరకు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం ఒకసారి రెయిన్ఫాల్ డేటా చూద్దాం. అంతకన్నా ముందు మనం ఇప్పుడు స్క్రీన్ని చూస్తున్నాం. ఇది రోడ్డు అక్కడ కనిపించట్లేదు, కాలువలాగా మనకు కనిపిస్తుంది. సో అన్ని వెహికల్స్ అక్కడి నుంచే వెళ్తున్నాయి. ఎంత ఇబ్బందిగా ఉంటుందో హైదరాబాద్ ప్రజలకు మాత్రమే తెలుసు. ఇంత భారీ బరి పడితే అప్పుడు ఇంటికి చేరేసరికి ఎంత టైం పడుతుంది, ఆ టైంలోగా ఎంత నరకం అనుభవించాల్సి వస్తుంది అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. అండ్ ఒక్కసారి ఇప్పుడు 10 గంటల దాకా ఎంత వర్షపాతం నమోదైంది హైదరాబాద్లో, ఏ ఏరియాలో ఎలా ఉందో ఒకసారి ఆ రెయిన్ఫాల్ డేటా చూద్దాం. మనకు స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తోంది. హెచ్సియు దగ్గర, సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర 12.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది అత్యధికం. మియాపూర్లో 11.2 సెంటీమీటర్ల వాన పడింది. లింగంపల్లిలో 10.7 సెంటీమీటర్ల వాన పడుతోంది. మారేడుపల్లిలో 10.2 సెంటీమీటర్లు, గచ్చిబౌలిలో 9.4 సెంటీమీటర్లు, ముషీరాబాద్లో 9.1 సెంటీమీటర్, జూబ్లీ హిల్స్లో 8.9 సెంటీమీటర్లు, చందానగర్లో 6.4 సెంటీమీటర్లు. అయితే హెచ్సియు దగ్గర అన్నిటికంటే ఎక్కువ 12.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కానీ అది 10 గంటల వరకు ఉన్న డేటానే. ఇది పెరుగుతుంది. ఎందుకనంటే స్టిల్ ఇంకా వాన పడుతూనే ఉంది కాబట్టి. ఇంకా వాన తగ్గలేదు. కొన్ని చోట్ల తగ్గినా హైదరాబాద్ వ్యాప్తంగా మాత్రం చాలా ఏరియాల్లో ఇంకా వాన తగ్గలేదు. అలాగే గట్టిగా దంచి కొడుతోంది. ఇక చాలా ఏరియాల్లో ఇప్పుడు మనం స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ విజువల్ చాలా ఏరియాలకి అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ చూసినా రోడ్ల మీద కాలువలు, చిన్న సైజు కాలువలు లేదా చెరువుల్ని తలపిస్తున్నాయి. సో ఆ నీళ్ళల్లోంచే అంత మెల్లగా జాగ్రత్తగా బైకర్లైనా, ఆటో వాళ్ళైనా, ముఖ్యంగా 4 వీలర్స్ అయినా సరే ముందుకు వెళ్తున్నారు. కొన్ని చోట్లయితే ఇలా ఆగిపోతున్నారు కూడా. సో మనం చూస్తున్నాం ఎంత వర్షపాతం నమోదైందనేది టీవీ9 స్క్రీన్ మీద. సో హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మనం 10 గంటల వరకు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం రెయిన్ఫాల్ డేటాని స్క్రీన్ మీద చూడొచ్చు. హెచ్సియు దగ్గర 12.6 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక మియాపూర్లో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఇటు లింగంపల్లిలో 10.7 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇక మారేడుపల్లిలో 10.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక గచ్చిబౌలిలో 9.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ముషీరాబాద్లో 9.1 సెంటీమీటర్లు, జూబ్లీ హిల్స్లో 8.9 సెంటీమీటర్లు, చందానగర్లో 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర వ్యాప్తంగా భారీ వర్షం కురవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నగరవాసులు. ఇంకా వర్షం దంచి కొడుతూనే ఉంది, ఇంకా భారీ వర్షం పడుతూనే ఉంది. దీంతో ఇళ్లకు వెళ్లే వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. చాలా కష్టంగా, మెల్లగా, జాగ్రత్తగా ఇళ్లకు చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక సాహసోపేతమైన ప్రయాణం ఇదే అని చెప్పచ్చు. ఎందుకంటే మనం చూడొచ్చు ఎక్కడికక్కడ వెహికల్స్ ఆగిపోతున్న సిచ్యువేషనే మనకు కనిపిస్తూ ఉంది. ఇటు 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ, ఆటోలు కానీ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రతి ఏరియాలో కూడా ఇదే సిచ్యువేషనే కనిపిస్తూ ఉంది. నగరంలో కురిసిన భారీ వర్షానికి నెలకొన్న పరిస్థితుల్ని మీకు టీవీ9 స్క్రీన్ మీద అందిస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రధాన కూడళ్లలో ముఖ్యంగా ట్రాఫిక్ జామ్తో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితిని కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ ముందుకు వెళ్ళలేక వాహనాన్ని పక్కకు ఆపుకుని ఎదురు చూస్తున్నారు. ఇక మరో చోట మార్కెట్లో ఏర్పడ్డ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కూరగాయలు కొనడానికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అక్కడ అంత భారీ ఎత్తున వర్షం కురవడంతో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉంటాయో, ఎక్కడ నాలాలు ఉంటాయో ఇప్పుడు తెలియని పరిస్థితి. ఎందుకంటే మొత్తం రోడ్లన్నీ చెరువులను తలపిస్తూ ఉన్నాయి, నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ఇదివరకు కురిసిన భారీ వర్షానికి మామ అల్లుళ్ళు కొట్టుకుపోయారు నాలాలో. ఇంకా వాళ్ళ ఆచూకీయే దొరకలేదు. కాబట్టి నగర వాసులు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లు చెరువులను తలపిస్తూ ఉన్నాయి. మరోవైపు నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. బయటకు వచ్చిన వారు మళ్ళీ ఇంటికి చేరే ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా అవి ఎంత కష్టతరంగా ఉన్నాయో మనం చూడొచ్చు. మార్కెట్కు వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంత కష్టంగా వాళ్ళు ముందుకు వెళుతూ ఉన్నారు అన్నది. ఇక రోడ్ల మీద నెలకొన్న సిచ్యువేషన్ చూడొచ్చు. ప్రధాన ఏరియాల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు
ఎదుర్కొంటున్నారో మనం ఊహించవచ్చు. ముఖ్యంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ఏర్పడ్డ పరిస్థితులు మనం చూస్తున్నాం. రామాయంపేటలో ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అక్కడి ప్రజలు ఉన్నారు. అక్కడ నీళ్లు తొలగించే ప్రయత్నాన్ని, నీళ్ళని అక్కడి నుంచి పంపించేసే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలని కూడా మనం చూడొచ్చు. సో హెచ్సియులో అత్యధికంగా 12.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది 10 గంటల వరకు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం ఉన్న రెయిన్ఫాల్ డేటా మాత్రమే. అండ్ మనం ఏరియాస్ వైస్గా చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద. ఇటు రాజేంద్ర నగర్లో నెలకొన్న పరిస్థితిని మనం చూడొచ్చు. 2-వీలర్ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో, వర్ష ధాటికి అక్కడ వాటర్ ఫాల్స్ అది అన్నంత రేంజ్లో వరద పారుతోన్న దృశ్యాలు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో ఎంత ఇబ్బందికరంగా ప్రయాణం సాగిస్తూ ఉన్నారో మనం చూడొచ్చు. కానీ ఎలా అయినా ఇంటికి చేరాలి కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉన్నారు. సో 4-వీలర్ కూడా ఏ స్థాయి వరకు అది మునిగిపోయి కనిపిస్తుందో మనం చూస్తున్నాం. చాలా సాహసోపేతంగా 2-వీలర్ వాళ్ళు వెళుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళకి ఇంకొకరు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కరే పట్టుకుని వెళితే డెఫినెట్గా పడిపోతారు, కొట్టుకుపోతారు ఆ వరదలో. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళుతున్నారు. బట్ ఇది చాలా సాహసమైన ప్రయాణం అనే చెప్పాలి. 2-వీలర్ వాళ్ళైనా 4-వీలర్ వాళ్ళైనా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరవాసులు మాత్రం సాయంత్రం నుంచి కురుస్తోంది భారీ వర్షం. ఈ భారీ వర్షానికి నెలకొన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. నగరంలో ఎక్కడ చూడు రోడ్లన్నీ చెరువులన్నీ తలపిస్తూ ఉన్నాయి. రోడ్లన్నీ జలమయమైపోయి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 2-వీలర్ వాళ్ళతో పాటు 4-వీలర్ అలాగే ఆటో వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇళ్లకు చేరేందుకు వాళ్ళు పడుతున్న కష్టాన్ని మనం చూడొచ్చు. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి నెలకొన్న పరిస్థితి. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలైతే మొత్తం ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక రాత్రంతా ఇదే వర్షం కంటిన్యూ అవుతే మా పరిస్థితి ఏంటా అని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నది హైదరాబాద్లోని ఒక ఏరియాకి సంబంధించిన దృశ్యం ఇది. ఒకవైపేమో మొత్తం చెరువును తలపిస్తూ ఉంది ఒక ప్రాంతం, ఇంకొక వైపేమో వరద ఏ స్థాయిలో పారుతోందో మనం చూడొచ్చు. చాలా సాహసోపేతంగా వాళ్ళ బైక్ని దాటించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇళ్ళకి చేరాలన్న తపన ఇక్కడ కనిపిస్తోంది. కానీ చాలా జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి అడుగు వేసుకుంటూ ముందుకు కదులుతూ ఉన్నారు.